జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అలాగే ఆయన దాదాపుగా ఒక 12 ఏళ్ల క్రితం ఎదుర్కొన్న అనేక కేసులు జైలు శిక్షలు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత శుక్రవారం వెళ్ళడానికి కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు పరిపాలనలో బిజీగా ఉన్నాను ముఖ్యమంత్రిగా అని దాదాపుగా 2000 వరకు ఆయన వెళ్లకుండా వాయిదాలకి వెళ్లకుండా విచారణలకు వెళ్లకుండా స్కిప్ చేసిన పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు గంట ముఖ్యమంత్రి హోదా కోల్పోయిన తర్వాత ఆయన ఫ్రీగా ఉన్నారని కోర్టుకి వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంతో పాటుగా హరిరామ జోగయ్య గతంలో వేసిన పిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్టు అనేక పర్యాయాలుగా ఈ మధ్య కాలంలోనే 2-3 నెలల్లోనే 2-3 సార్లు విచారణ జరిపిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ తెర మీదకు వస్తే గనక సరే ఆనాడు జరిగిన క్విడ్ ప్రోకోలతో పాటుగా 8 సిబిఐ ఈడీ 7 కేసులు అలాగే సిబిఐ 11 కేసులు వీటన్నింటిలో ఉన్న ఆ కేసుల విచారణ మరి ఎలా ముందుకు సాగుతుంది, ఆ కేసుల విచారణలో ఈయన ఎలా సహకరించబోతున్నారు, మరీ ముఖ్యంగా వివేకానంద రెడ్డి కేసు కూడా మరి సిబిఐ చాలా కీలకంగా తీసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దాన్ని కూడా కొంచెం తన వంతుగా కుటుంబ సభ్యులు కాబట్టి ఇప్పుడు సునీతకు అండగా నిలబడి ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉంటుందేమో ఒక ప్రతిపక్ష నాయకుడు కుటుంబ సభ్యుడిగా ఆయన అటువైపు బాధ్యతలు తీసుకుంటారేమో అని అందరూ అనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరిగింది. మరి కోర్టు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉంటాయా? విదేశాలకి వెళ్ళడం అంటే మొన్న రిజల్ట్ ముందు వెళ్ళొచ్చారు, మరి ఇప్పుడు వెళితే గనక అది చాలా సుదీర్ఘంగా వెళ్ళే అవకాశాలే ఉంటాయి. క్విడ్ ప్రోకోలు ఎందుకంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళి రావడం మనం చూస్తూనే ఉన్నాం, బెంగళూరుకి తరచూ వెళ్ళి రావడం, ఇంకా అక్కడే దాదాపుగా 11 ఏళ్ల తర్వాత ఆయన బెంగళూరుకి వెళ్ళారు అనేది కూడా అందరం వింటున్నాం. బట్ అలాంటిది ఇప్పుడు మరి బయటికి వెళితే కనుక ఏంటి పరిస్థితి? గతంలో ఎన్నికల సమయంలో కూడా కొన్ని రకరకాలుగా డబ్బు విదేశాలకు తరలిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సొమ్మంతా కూడా దేశం దాటేసింది సముద్రం తీరాన ద్వారా అనేది మనం వింటూ ఉన్న నేపథ్యంలో మరి కోర్టు ఏం చెప్పబోతుంది? సిబిఐ సమయం కోరడంతో విదేశాలకు వెళ్ళడానికి అనుమతిస్తుందా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండి అంటే ప్రస్తుతం 5 సంవత్సరాల పాటు పరిపాలనకు సంబంధించి ఎదుర్కొంటున్న ఆరోపణలు బయటకు వస్తున్న అనేక విషయాల మీద సమాధానం చెప్పడంతో పాటుగా ఆనాటి ఆయన కేసుల విషయంలో కూడా బయటపడడానికి మరి కోర్టుకి ఇక్కడ ప్రజలకి ఆ ప్రభుత్వాలకి అందుబాటులో ఉంటారా, లేదంటే వెళ్ళడమే ఆయన నిర్ణయంగా కోర్టు దగ్గర మూవ్ చేస్తారా అనేది తెలియాలి. దీనికి సంబంధించి మాట్లాడదాం. బండారు వంశీ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. రజనీ గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. బాల్కోటే గారు ఉన్నారు, అమరావతి బహుజన నాయకులు, సీనియర్ జర్నలిస్టు ఎనలిస్ట్ కూడా. నమస్తే అండి రజనీ గారు, బాల్కోటే గారు, వంశీ గారు, నమస్తే అండి. ముందుగా రజనీ గారు మీరే చెప్పండి, అడ్వకేట్గా ఈ కేసులు ఇన్ని కేసులు ఉన్న నేపథ్యంలో వీటితో పాటుగా ఒక అకౌంటబిలిటీ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాల్సిన అవసరం కొన్ని ఉంటుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, మొన్న ఎగ్ పఫ్లు ఒకటి బయటకు వస్తుంది. అసలు ఎగ్ పఫ్ల దగ్గర నుంచి మొదలు పెడితే కోట్ల రూపాయల స్కాముల వరకు, రెవెన్యూ వరకు ఇవన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉందా? కోర్టులో జరిగిన ఈ విచారణని ఎలా చూడాలి? ముఖ్యంగా కోర్టులో విచారణ ఏ ఒక్క వ్యక్తికైనా ఒకేలాగా ఉంటుందని రాజ్యాంగం చెప్తుంది. అంటే మహాలక్ష్మి గారు వచ్చినా, లాయర్ రజనీ గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా ఒకేలా ఉంటుంది. కానీ ఇక్కడ మేము అడ్వకేట్ ప్రొఫెషన్ చేస్తున్నప్పుడు, సార్ మీరు బెంగళూరులో ఉన్నారు, 2 వాయిదాలకు రాలేదు, 3వ వాయిదాకు రాకపోతే జడ్జి గారు వారెంట్ ఇష్యూ చేస్తారు అంటూ మేము ఎప్పుడైనా మా క్లయింట్లకు చెప్తుంటే ఇకపై అలా చెప్పలేకపోయిన పరిస్థితి అండి. అదేంటండి చిన్న 420 కేసులు ఎంత 5 లక్షల గురించే అన్ని సార్లు తెప్పిస్తున్నారు, కోట్లు దండుకున్నోడికి మాత్రం అన్ని వాయిదాలకి బెయిల్ ఎలా అవకాశం ఇచ్చేస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రి అని ఒక తడవ చెప్పాం, ముఖ్యమంత్రి కాకపోయినా కానీ అదే వెసులుబాటు అక్కడక్కడ కల్పించారు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, పాదయాత్ర చేస్తాను, ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నాను అన్న ప్రబుద్ధుడికి మళ్ళీ కోర్టుకు రామన్నప్పుడు వాయిదాకి వెసులుబాటు ఎందుకు కల్పిస్తారండి? సపోజ్ నాకు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, నేను లెగవలేకపోతున్నాను, ఇంకోటి కారణాలు పెడితే అవును సార్ గత నెల నుంచి అలాగే ఉన్నారు సార్ కైండ్లీ పర్మిటెడ్ ద బెయిల్ సార్, లేకపోతే కైండ్లీ పర్మిటెడ్ ద ఆబ్సెంట్ పిటిషన్ సార్, ఇంకోటి చెప్తారు. కానీ ఈయనేమో జంతర్ మంతర్లో ధర్నాలు చేస్తున్నాడు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ పని చేస్తున్నాను బటన్ నొక్కుతూ బిజీ అని గతంలో చెప్పిన మాట ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీకి వెళ్ళాలా,
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకోటి అని చెప్పడానికి అది లేదు. మనోడు ప్రమాణ స్వీకారం రోజు వచ్చాడు. ఆ పేరు చెప్పడానికి 2, 3 సార్లు తడబడ్డాడు. అసెంబ్లీలో ఒకేసారి సూర్యచంద్రులాగా కొమరం పులి పవన్ కళ్యాణ్ గారినో, కొదమ సింహం లాంటి చంద్రబాబు గారినో ఒకేసారి చూపించేటప్పటికి లైవ్‌లో చూసేటప్పటికి పాపం జగన్‌మోహన్ అన్నాడు. పేరు చివర రెడ్డి మర్చిపోయాడు. మళ్ళీ జగన్‌మోహన్ రెడ్డి అన్నాడు. జగన్ మోహిని అంటాడేమో, మా అన్న నాలుగో భార్యగా మిగిలిపోతాడు అనుకున్నాం. అయ్యో. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాలేడు. నేను అసెంబ్లీకి వెళ్తున్నానన్న పదాన్ని ఏదైతే కోర్టులో వెసులుబాటుకి కూడా వాడడానికి వీల్లేదండి. నేను అసెంబ్లీకి వెళ్తూ బిజీగా ఉన్నాననే పదం కూడా వాడకూడదు. అవినాష్ రెడ్డి గారు బెయిల్ తెచ్చుకున్నారంటే వాళ్ళ తల్లి గారిని విశ్వభారతి హాస్పిటల్లో పడుకోబెట్టాడు. తర్వాత ఆయన గేట్ బయట నుంచున్నాడు. సో ఈయనకు అవకాశం కూడా లేదు. తల్లి ఎక్కడ నన్ను ఇంకోటి ఇబ్బంది పెట్టేస్తాడో అని ముందుగానే ఆవిడ సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎవరికి బాగలేదని బెయిల్ అడుగుతాడు అనేది ఒక గ్రౌండ్. ఇప్పుడు ఈయన ఇవన్నీ అడగట్లేదండి. కేవలం దేశం దాటి వెళ్ళిపోవాలి, వెసులుబాటు అడుగుతున్నాడు. దేశం దాటి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అది ఏ కంట్రీస్ చెప్పాడు, ఆయా కంట్రీస్ కే వెళ్ళాలి. ఎన్ని రోజులు చెప్పాడు, అన్ని రోజులే ఉండాలి. ఒకవేళ 20 రోజులు చెప్పాడండి, ఈ 20 రోజుల తర్వాత రాలేదు, ఏం చేద్దాం? నిర్వాన్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఇక్కడ మోసాలు చేసి, ఇక్కడ కుంభకోణాలు చేసి దేశాలు దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆర్థిక నెరగాళ్ళు అంటారు. కానీ ఇదేం కర్మ మేడం, ఇన్ని వేల కోట్లు మా ఖజానా నుంచి డబ్బులు, లేకపోతే మా రాష్ట్ర సంపాదన కొల్లగొట్టినోడు మా రాష్ట్రంలోనే చక్రం తిప్పుతూ, మా రాష్ట్రంలోనే తిరుగుతూ మమ్మల్నే పరిపాలిస్తుంటే, నిర్వాన్ మోడీ, విజయ్ మాల్యా కంటే ఆర్థిక నెరగాడు ఎవరన్నా ఉంటే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. వాళ్ళు తప్పించుకుని పారిపోయారు. ఇతను తప్పించుకోవడానికి కూడా నాకేం పని, ఇక్కడే ఉంటా ఏం చేస్తారో చేసుకోండి అన్న పరిస్థితి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ఉన్నాడా? వెసులుబాటు ఇస్తే మళ్ళీ వస్తాడా రాడా? ప్రత్యేక దీవికెళ్ళి ఆర్థిక నేరగాడు బ్యాంకర్లు ఎందుకు కలిశాడు అంటే, ఒక మర్డర్ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన వాడు మళ్ళీ అలాంటి ఘటనలు చేయకూడదు, ఎవరితో గొడవ పడదు, ప్రత్యర్థి ఇంటి దరిదాపులకు కూడా పోకూడదు అన్ని రూల్స్ ఉంటాయండి. రైట్ అండి. ఒకవేళ అంటే సిబిఐ ఒప్పుకుంటే గనక ఇవాళకి విచారణ వాయిదా పడింది కాబట్టి మరి ఇవాళ వెళ్ళడమా వెళ్ళకపోవడమా అనేది తేలే అవకాశాలు ఉన్నట్టున్నాయి. బట్ సిబిఐ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వంశీ గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక మళ్ళీ రారు, అక్కడ మొత్తం ప్లాన్ చేసుకున్నారు, పకడ్బందీగా అన్నారు, కానీ మళ్ళీ వచ్చారు. బెంగళూరుకి వెళ్ళారు, రారన్నారు, మళ్ళీ వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో చాలా పెద్ద స్వాగతాలు పలికారు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ వెళితే మళ్ళీ రారు అంటున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము ఆయన్ని రారు అని అంటుంది, దాని మీద కసితో అయినా వస్తాడనే మేడం. ఆయన రావడమే మాకు కావాలి. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, ఆయన అసెంబ్లీలో ఉండాలి. మేమేం చెప్తే అది ఆయన చేయడు కాబట్టి మేము రారు అని అంటాం, ఆయన వస్తాడు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, మేమంతా కూడా ఒక 35-40 ఏజ్ గ్రూప్ లో ఉన్న నాలాంటి వాళ్ళందరూ కూడా, రాజకీయాలు ఫాలో అవుతున్నటువంటి నాలాంటి వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యానే మనీ లాండరింగ్ అనే పదాలు, సిబిఐ జప్తులు, ఆస్తులు అటాచ్ చేయటం అనే పదాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే పదాలు, పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అనే పదాలు 2010 నుండి, ఈ క్విడ్ ప్రోక్రో ఒకటి, ఈ 2010 నుండి రాజకీయాలకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి మాలాంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే ఈ పదాలన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది. మీరు గమనించే ఉంటారు మేడం, ప్రత్యేక విమానాల్లో అప్పుడు అయ్యగారు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ విమానాలు ఎవరి అంటే కనిష్కారెడ్డి, విజయసాయి రెడ్డి గారి బంధువు కనిష్కారెడ్డి గారి ప్రత్యేక విమానాలు. ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ అప్పుడు ఎవరి హయాంలో ఉండేదండి, ఎవరి ఆధీనంలో ఉండేది? సెంట్రల్ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అయ్యగారి పెత్తనం అక్కడ కంటిన్యూ అయ్యేది. అలా ఆ ప్రత్యేక విమానాల్లో ఎన్నెన్ని డబ్బు సంచులు పెట్టి ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో లెక్కలు ఎవరికి తెలియదు. ఒకసారి 2019 నుండి 2024 వరకు గన్నవరం నుండి కనిష్కారెడ్డి గారి విమానాలు వెళ్ళిన లిస్టు చూస్తే కొన్ని లక్షల కోట్ల సంపద ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్లిపోయింది అన్న దానిలో వాస్తవం ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా గమనించవచ్చు. అలాగే అయ్యగారు లండన్కి వెళ్ళటానికి కూతురుల పేరుతోటి దొరగారు లండన్ వెళ్తా ఉన్నారు. మొన్న ఒక విషయం మీరు గమనిస్తే జోగి రమేష్ గారు అంటా ఉన్నాడు, నా కొడుకుని రాజకీయాల్లోకి లాగా అమాయకంగా నా కొడుకుని ఇరికిచ్చారు అని. అలాగే పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటంలో ఈ ప్రబుద్ధుల్ని మించిన వాళ్ళు లేరు. కూతుర్ల పేరుతో, కూతుర్లను వెళ్ళి వాళ్ళని చూడటానికనే పేరుతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడు కానీ తిన్నంగా ఒక్కసారన్నా వెళ్ళాడా మేడం? మీరు రికార్డ్స్ చూసుకోండి. మొన్న
ఆమ్స్టర్డామ్ ఎందుకు వెళ్ళాడు మేడం? అంతకుముందు లోటన్ ఎయిర్పోర్ట్ లో డైవర్ట్ ఎందుకైంది విమానం? ఎన్నిసార్లు విమానం డైవర్ట్ చేసి అటు ఇటు తిరిగాడు మేడం? అనుమానాలు రాకుండా ఎట్లుంటాయి మేడం? ఇంకా ఇతను లండన్ నుంచి మళ్ళీ రాడు అనే అనుమానాలు బలమే కదా ఇవన్నీ కూడా. లండన్ నుంచి వెనక్కి వస్తాడు అని అంటే తిన్నంగా లండన్ వెళ్ళాలి, చూసిన పని చూసుకోవాలి, రావాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జనాలకి డైవర్ట్ చేసేది ఒకటి. మీరు ఇంకో విషయం గమనిస్తే మేడం, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక జ్యోతిష్యుని కూడా లైన్ లోకి వదిలాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విషయం గురించి డిస్కస్ చేసుకోవాలని చెప్పేసి 3 రోజుల క్రితమో 2 రోజుల క్రితమో ఒక జ్యోతిష్యుని లైన్ లోకి వదిలారు. అందులో మీ మహా టీవీని కూడా నిందించాడు ఆ జ్యోతిష్యుడు. ఒక జ్యోతిష్యుని లైన్ లోకి వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి టాపిక్ ని డైవర్ట్ చేసి ఇతగాడు లండన్ కి పర్మిషన్ పెట్టాడంటే ఈ లండన్ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు, అందరూ ఆ జ్యోతిష్యుడి గురించే మాట్లాడుకోవాలి అని చెప్పి ఆ జ్యోతిష్యుని లైన్ లోకి దింపించి ఒక ప్రముఖ మీడియా జర్నలిస్ట్ ని అలాగే కొంతమందిని టార్గెట్ చేసి అతని ఇష్టం వచ్చినట్లు ఆ జ్యోతిష్యుడితో మాట్లాడిచ్చాడు. ఇప్పుడు జనమంతా అందులో ఉన్నారనుకుంటా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలివి మీరారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే తెలివి మీరిపోయి అవేం పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ ఎందుకు వెళ్తా ఉన్నాడు, ఎందుకు పర్మిషన్ అప్లై చేస్తా ఉన్నాడు. సరే జగన్మోహన్ రెడ్డి ఒకడంటే కూతురు కోసం వెళ్తున్నాడు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డితో పాటు మా ఫ్రూట్ మంకీ కూడా ఎందుకు వెళ్తుంది? వీడికేం పని? ఎందుకు వెళ్తున్నాడు? విజయసాయి రెడ్డి కూడా ఎందుకు వెళ్తున్నాడు? ఇద్దరు ఒకేసారి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇంకోటి తెలుసా మేడం, ఇప్పుడు వాళ్ళ కింద ఉండేటటువంటి కొన్ని గొర్రెలు ఉంటాయి కదా, వీళ్ళు ఏం చెప్తే అది నమ్మే వాళ్ళకి ఏం చెప్తున్నారు తెలుసా? మేము లండన్ ఎందుకు వెళ్తున్నాం అంటే ఈవీఎం స్కామ్ బయట పెట్టడానికి లండన్ వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళ కింద స్థాయి క్యాడర్ కి, అంటే వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేటటువంటి కింద స్థాయి క్యాడర్ కి చెప్పి పాపం వాళ్ళని ఇంకా భ్రమలో ఉంచుతా ఉన్నారు. ఈవీఎం స్కామ్ లేదు, ఏం లేదు, మనం చేసిన చెత్త పనుల వల్ల మనం 11 రావడమే గొప్ప, ఆ 11 వచ్చినాయి అని వీళ్ళందరికీ తెలుసు. అంతేనా 20 రోజులు ఆయన అక్కడ ఉన్నారు అంటే గనక ఇక్కడ అంటే దట్టు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళారు అంటే ఇక్కడ ఏదో ఒకటి జరిగేది. బట్ ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్తున్నారు అంటే ఇంకేదైనా జరుగుద్దేమో అన్న భయం ఏమైనా ఉందా మీకు? మాకు భయం లేదు మేడం, అతనికి భయం ఉంది మేడం, అతనికి భయం ఉంది. ఒక రెడ్డి దొరికాడు, మంచి పాయింట్ రైజ్ చేశారు. ఒకటి, ఆయన ఎప్పుడు పక్క దేశానికి వెళ్ళినా నేను లండన్ లో ఉన్నాను, అదేంటిది చంద్రబాబు గారిని ఎత్తారు అన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళాడంటే ఇక్కడ ఏదో కుంభకోణం జరుగుతుంది, 20 రోజుల్లో రాష్ట్రం కొట్టుకు చచ్చిపోతారు, దీనికి నాకేం సంబంధం లేదని చేతులెత్తగల నాయకుడు అండి. ఏదో ప్రీ ప్లాన్ స్కెచ్ ఇది. అదే మేడం, ఇప్పుడు ఇసుక రెడ్డి దొరికాడు, మద్యం రెడ్డి దొరికాడు, ఫైబర్ నెట్ రెడ్డి దొరికాడు, ఎప్పుడో ఇవాళ రేపు ముఖ్యమైన ముఖ్యరెడ్డి కూడా దొరుకుతాడనే ఉద్దేశం ఉంది. కాబట్టి లండన్ లో ఉంటే ఇవన్నీ తప్పించుకోవచ్చు. సరే ఆ స్కామ్ ఏదో మీరు అన్నట్టు మేడం పెద్ద స్కామ్ ఏదో ఒకటి బయట పడబోతా ఉంది, గ్యారంటీగా అది నేరో స్పేస్ లో ఉంది, బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవన్నీ రాకముందే నేను లండన్ వెళ్ళిపోతే బెటర్ కదా అనే ఆలోచనలో ఉండుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ ఈసారన్నా తిన్నగా లండన్ వెళ్తాడా? ఎందుకంటే మొన్నటిదాకా జనం సొమ్ముతో కులికేటటువంటి షేర్ ఆటో లాంటి విమానాలు ఎక్కి వెళ్ళాడు. జనం సొమ్ము మొన్నటిదాకా వెళ్ళిందంతా కూడా ప్రజా సొమ్ముతో కోటాను కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలతో అతని ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళాడు. కానీ ఈసారి అట్లా కుదరదు. మొన్న మీరు చూశారు కదా, ఇండిగో విమానంలో లాస్ట్ వీక్ లో గుట్టుని జర్నీ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ప్యాసింజర్ ఫ్లైట్ లో ఖచ్చితంగా కమర్షియల్ ఫ్లైట్ లో వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి లండన్ అంటే మన లండన్ లోనే దింపుతాడు. నేను మాజీ ముఖ్యమంత్రిని, నన్ను ఆమ్స్టర్డామ్ లో దింపి మిగిలిన వాళ్ళని లండన్ లో దింపమంటే కుదరదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా లండన్ లోనే దిగుతాడు అని ఆశిస్తా ఉన్నాం మేడం. రైట్ వంశీ గారు. సో మొత్తంగా ఎవరో పేర్లు అయితే మీరు వెరైటీగా పెట్టారు, ఫైబర్ రెడ్డి, శాండ్ రెడ్డి, ఏంటి అంతే మేడం, దొరికారు కదా మేడం, పేర్లు గుర్తులేవు, అంతమంది ఉన్నారు మరి. ఓకే రైట్ అండి. బాల్కోటే గారు సరే, పొలిటికల్ లీడర్లు లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇన్నాళ్ల పాటు అంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జరిగిన పరిస్థితులు, ఆయన మీద నమోదైన కేసులు, ఆ తర్వాత ఆయన విచారణలు, ఒక సెంటిమెంట్తో ఓదార్పు యాత్రతో ఆయన రావడం, ప్రతిపక్ష నాయకుడిగా, ఆ తర్వాత అసెంబ్లీలో నిలవలేక బయటకు వెళ్ళి ఇలా, అంటే ఆయన గ్రాఫ్ అంతా చూసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా తెలుస్తుంది. బట్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రోల్లో లేదంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న దాంట్లో ఒక్కళ్ళు కనుక సిన్సియర్గా ఉంటే నిజంగా ఆయన తప్పు చేశారా లేదా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఈనాడు ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నది వాస్తవమా కాదని తెలుస్తుంది. ఆ ఒక్కరు ఎవరంటే సిబిఐ. ఈరోజు సిబిఐ ఏం చెప్పబోతుంది కోర్టుకి అనుకుంటున్నారు? లక్ష్మి గారు నమస్కారం. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
అలాగనే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు సిబిఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉమ్, ఇలాంటి వార్త కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు చేశారు, అనుమతి పొందారు, విదేశాలకు వెళ్ళారు, మళ్ళీ కూడా వెళ్తారు. విజయసాయి రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని విదేశాలకు ఆపగలిగిన, వెళ్లకుండా ఆపగలిగిన సత్తా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి లేదు, నాకు తెలిసి న్యాయస్థానాలు కూడా లేదు. ఎందుకంటే లక్ష్మి గారు, ఇది ఒక పెద్ద మహాభారతం సీరియల్. మహాభారతం అన్న 18 పర్వాలు ఉంది, ఇది దాదాపు 20 పర్వాల సీరియల్. ఒక రామాయణ సీరియల్. మీరు ఎండమావ సీరియల్ చూస్తుంటారు కదా, కార్తీక దీపం చూస్తుంటారు కదా, 13 ఏళ్ళుగా జరుగుతుంది ఈ చర్చోపచర్చ. అంటే ఏదో నెంబర్ ఉంటుందని తెలుసు. ఓకే. చర్చోపచర్చ. ఉమ్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ నేను ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుతున్నా. ఉమ్, ఎనీ పర్సన్ అవినీతికి పాల్పడి భారతదేశంలో ఒక సొమ్ముని లేదా బ్యాంకులను కొల్లగొట్టి సొమ్మును లూటీ చేసి లేదా అక్రమాలు చేసి విదేశాలకు పరిపోవడం అనేది ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళటం లేదా? అడ్డుకుంటున్నారా? అడ్డుకోగలరా? ఫ్లైట్లు ఎక్కుతుంది లక్ష్మి గారు కాదు కదా అడ్డుకోవటానికి, లేదా బాలకోట కాదు కదా. ఏముంది మేడం? ఇప్పుడు మనం అనుకుంటాం తప్ప, ఇందాక రజనీ గారు అన్నట్టుగా న్యాయం అందరికీ సమానమే, చట్టం అందరికీ సమానమే, పరిపాలన అందరికీ సమానమే, ఇవన్నీ మనకు చెప్పడానికి ఉపయోగపడతా ఉంటాయి. వేమన శతకాల్లాగా, సుమతి శతకాల్లాగా. ఎందుకు తీసుకోదు మరి కోర్టు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటే వైట్ పేపర్ ఇచ్చేయండి, ఆపేయండి, విచారణ ఆపండి. ఎందుకు? దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం 11 సంవత్సరాలుగా మేడం, 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, 1,00,000 కోట్లు, అవినీతి పరుడు, 1,00,000 కోట్లు. ఎవరు ప్రూవ్ చేయాలి? ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ లండన్ పోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ 29లో మళ్ళీ పోటీ చేస్తాడు. ఇప్పుడు ఇందాక వంశీ గారు కూడా చెప్పాడు, చాలా గనుల స్వాములు ఉండారని. ఎంతమంది గనుల స్వాములు అరెస్ట్ చేశారు? ఎన్ని రోజులు కావాలి? ఈ ప్రభుత్వంలో ఫైల్లే దగ్ధం అవుతుంది. ఈ ప్రభుత్వంలో ఫైల్లే దగ్ధం అవుతుంది. విజయవాడలో దగ్ధమైంది, మదనపల్లిలో దగ్ధమైంది, ధవళేశ్వరంలో దగ్ధమైంది, తిరుపతిలో దగ్ధమైంది. నిన్న వైసీపీ టీటీడీలో దారుణం, తిరుపతి కూడా కాదు, టీటీడీలో నిన్న పత్తిపాడులో వైసీపీ నాయకుడు తుపాకీ పట్టుకొని తిరుగుతున్నాడు పోలీసుల సమక్షంలో. అంటే కాబట్టే ప్రజలకి ప్రజాస్వామ్యం మీద గౌరవం పోతుంది, నాలాంటి వాళ్ళకు కూడా గుర్తుగా పోతుంది. ఎందుకంటే పోరాడిన, ప్రజాస్వామ్యం గురించి చెప్పిన, ఎంత వగచి ప్రయోజనమే ఉంది. ఈ రోజున పోతాడు ఆయన 20 రోజులు. బాల్కోటి గారు, ప్రజాస్వామ్యం అంటేనే, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది కదా, దానిని బట్టే ఏదైనా ఉంటుంది. బట్ కానీ ప్రజాస్వామ్యం పద్ధతి మేడం, ప్రజాస్వామ్యం పద్ధతి ఏంటంటే 11 షార్ట్ షీట్ కేసుల్లోనూ 4-7 ఈడీ కేసులు అరెస్ట్ అయినప్పుడు, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినప్పుడు మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకోవచ్చు అనేది ప్రజాస్వామ్య సూత్రం. లేదా విదేశాలకు వెళ్తున్నప్పుడు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్య సూత్రం. ఏం చేస్తుందంటే సిబిఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం చేసింది, మా డాక్టర్ సుధాకర్ కేసులో ఏం చేస్తుంది సిబిఐ? పేరుకి అత్యున్నత విచారణ సంస్థని పేరు తప్ప. మూసేయండి. నేను ఈ మాట అంటాను కూడా సాహసిస్తున్నా. ఇప్పుడు నన్నెక్కనివ్వండి బోనని చెరబండరాజు అంటాడు, నన్నెక్కనివ్వండి బోను అని. ఏముండండి? 2 రెళ్ళు 4 అన్నందుకు, గోండ్రాలు విసిరే సీమలో, న్యాయం అవిభాజ్యం అన్నందుకు, జైలు నోళ్లు తెరుచుకునే భూమిలో అని శ్రీశ్రీ అంటాడు. ఏమండే, ఒక ఇత్తడి బిందె దొంగిలిస్తే, ఒక రాగి బిందె దొంగిలిస్తే ఆ ముద్దాయిలు ఎక్కడున్నారంటే రాజమండ్రి జైల్లో ఉంది. బెయిల్కు నోచుకోకుండా ఎందుకు పోరండి? ఎంతకాలం విచారిస్తారండి? అంటే డిబేట్లు పెట్టాలా? పదే లక్ష్మి గారు అందరూ కూర్చొని డిబేట్ చేస్తారా? రాజకీయం చేస్తారా? ఇదే పనే? స్పందించదా సిబిఐ? న్యాయస్థానాలు దీనికి ఫుల్ స్టాప్ పెట్టరా? ఎంతకాలం విచారిస్తారు? ఎంతకాలం విచారిస్తారు? చూడాలి. ఇప్పుడు న్యాయస్థానాల మీద గౌరవం పెరగాలంటే అసలు అంటే ఇన్నాళ్ళ పాటు ఒక రకంగా సిబిఐ ఇక అసలు ఏం పట్టించుకోకుండా ఈ ఫైల్ అన్నిటిని అక్కడ పక్కన పెట్టేసినట్టుగానే కనబడుతుంది అనుకోవాలా? మీకు మాట చెప్తున్నాను మేడం, బ్రిటిష్ వాడి కాలంలో అంట 1930 తర్వాత స్వాతంత్రం వచ్చినా కూడా ఒక తెగకు సంబంధించిన గిరిజనులు దొంగలుగా ముద్రేసేవాళ్ళు. ఒక యాక్ట్ పెట్టారు. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఆ గిరిజనులు పోవాలంటే అక్కడ మున్సూబ్ గారి పర్మిషన్, కర్ణం గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళినాక అక్కడ కర్ణం గారికి చూపించాలి.
ఆ రాత్రి బస చేయాలంటే అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పడుకోవాలి. ఇది పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళు మాజీ ముఖ్యమంత్రి, ప్రజాస్వామిక ప్రభువులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, ఒక రాజకీయ పార్టీ నాయకులు. విజయసాయి రెడ్డి గారు కూడా అలాగనే ఇక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడికి పోయి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇలాగనే కనిపిస్తుంది, దొంగల ముద్రలాగా. మరి ముఖ్యమంత్రి గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే అవి క్లీన్ చేసుకోవాలి. కోర్టుకి వెళ్ళి హాజరయ్యి నేను నిర్దోషిని, నా మీద పెట్టిన అక్రమ కేసులని ఆయనన్నా ప్రూవ్ చేయాలి, లేదా సిబిఐనా ప్రూవ్ చేయాలి. వాళ్ళు ప్రూవ్ చేయరు, ఈయన కోర్టుకు పోదు. ఎన్నిసార్లు మేడం? 3000 వాయిదాలంట. ఇస్తారా మేడం? మీకు నాకు ఇస్తారా? ఈ రోజున రాష్ట్రం అంతా కూడా చూసేశారు. ప్రభుత్వానికి అసలు పరిపాలించాలనేది అర్థం కావడంలో వీళ్ళకి తవ్వాలనేది అర్థం కావట్లేదు. తవ్విన కొద్దీ వస్తూనే ఉండే, మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు జే ట్యాక్స్ మద్యం తాగి కొన్ని వేల మంది బిడ్డలు చచ్చిపోయారండి ఆ పిచ్చి మందు తాగి. ఏముంది చర్యలు? మీరు మదనపల్లిలో మీటింగ్లు పెట్టారు, వంశీ గారు. ఎన్ని వేల మంది రైతులు దరఖాస్తులు తీసుకొని వచ్చారు? మీరు విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టారు. అంటే మరి ప్రజాస్వామ్యంలో ఎవరు కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని? న్యాయస్థానాలు కాపాడవా? ఇప్పుడు ప్రభువులు అంటే పరిపాలిస్తే ప్రభుత్వాలు కాపాడలేనప్పుడు కనీసం న్యాయస్థానాలను కాపాడాలి కదా, పొయ్యాలిగా మేడం. నేరం చెయ్యాలంటే ఇటువంటి నేరాలు ప్రజాప్రతినిధులు సరే పొయ్యాలి, పోపించగలిగితే మరో నేరం. ఇప్పటికి కూడా మేడం ఇవాళ నేను విన్నాను, మీరు ఈ మాట వినండి. ప్రవీణ్ ప్రకాష్ గారు వీటర్ను చేసుకున్నారంట. ఆయన ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చి మళ్ళీ నన్ను ఉద్యోగంలో తీసుకోమని చెప్పేసని లేఖ రాస్తున్నాడు. వీళ్ళందరూ వైసీపీ సేవకులు. చూడండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు కానీ లేదా ఎంకో రెడ్డి గారు కానీ ఎలా ఉండారో చూడండి. మరి వీళ్ళ మీద చర్యలు లేవంటున్నా. 100 రోజులు అయిపోయింది పరిపాలన. అడగటం మా బాధ్యత పౌర సమాజం తరఫున, అడగటం మా బాధ్యత. కాబట్టి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కావాలంటే కనీసం న్యాయస్థానాలైనా గట్టిగా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళకి ఇస్తారా పర్మిషన్ ఇవ్వరా అనేది నాకు తెలియదు కానీ ఆ సత్వరంగా ఆ కేసులను విచారించాల్సిన అవసరం ఏ కేసులో అయినా. ఒక్క మాట నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కళ్ళ గురించే చెప్పట్లా, నేను అన్ని అవినీతి కేసుల గురించి మాట్లాడుతున్నా. ఏ కేసు అయినా సరే న్యాయస్థానాలు సత్వరం న్యాయం చేయాలి. అవును రజనీ గారు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ కేసుల విషయంలో త్వరితగతిన కంప్లీట్ చేయాలి అని సమ్ డెడ్ లైన్ కూడా ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయండి. మన ఎన్వి రమణ గారు బయటకు వచ్చేటప్పుడు తీసుకున్న అంత మంచి కీలకమైన నిర్ణయం ఎంతవరకు అది ముందుకెళ్తుంది అనేది ఒకటి. రెండోది, ఇప్పటికిప్పుడే సిబిఐ మేము పాత కేసుల్ని ఆ ఫైల్స్ని బూజు దులపడానికి సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో మాకు ఆయనతో విచారణ జరిగితేనే ఇది ముందుకెళ్తుంది అని సిబిఐ ఇప్పుడు చెప్పగలుగుతుందా? మేడం, నాకు అసలు అర్థం కాదు. సిబిఐకి రాష్ట్రానికి ఏం సంబంధం? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాష్ట్రానికి అతీతంగా పనిచేయాలి కదా. ఇప్పుడు దులుపుతాను, అప్పుడు దులపలేకపోయాను, మీకేం పని? లల్లు ప్రసాద్ యాదవ్ ని ఎలా ఎత్తారో మీకు గుర్తుందండి? కేజ్రీవాల్ గారిని అంటే అసలు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక బ్రాండ్, ఒక చదువుకున్నోడు ఇలా చేస్తాడా పరిపాలన అనేంత గొప్ప బ్రాండ్. అలాంటి వాళ్ళని ఎత్తలేదా అండి? మనీష్ సిసోడియాని తీసుకెళ్లేదా? ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు మా రాష్ట్రంలో ఖజానా గండి పెట్టి 1000 కోట్లు దారి మళ్ళించిన దాంట్లో ఆఫ్టర్ ఆల్ 100 కోట్లు 100 కోట్లు లిక్కర్ స్కాము. అది కూడా ఒక పబ్లిక్ పాలసీలో ఏదో మిస్యూటిలైజ్ అయిందండి. అక్కడ గవర్నర్ క్వశ్చన్ చేస్తే ఆ పాలసీ వెలికి తీసి ఇంతమందిని తవ్వారండి. ఇక్కడ మా లిక్కర్ లో కల్తీ ఉండి కాలయాలు పోయి కిడ్నీలు పోయి ఆడబిడ్డలు పుస్తుల తాళ్లు తెగిపోతుంటే దాన్ని మందుల్ని టెస్ట్ కి పంపిస్తే టెస్ట్ రిపోర్ట్ కూడా కరెక్ట్ గా వచ్చింది. మాకు తెలియటం లేదండి. చాలా ఆశ్చర్యం ఏంటంటే A8 వరకు పరిగెత్తిన వివేకానంద రెడ్డి గారి కేసు A8 తర్వాత ఎందుకు కూలబడిపోయింది? రాష్ట్రానికి ఏం సంబంధం అండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ స్పాట్ లో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్లగల కెపాసిటీ ఉన్నటువంటి దర్యాప్తు వ్యవస్థది. అసలు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అటువంటి దాంట్లో ముఖ్యమంత్రి అయితే మీరు వెసులుబాటు కల్పిస్తారా? మేము ప్రొఫెషన్ చేసుకోవాలా వద్దా? ఇందాక సార్ చెప్తున్నట్టుగా మాకైతే ఉంటదా అండి, లక్ష్మి గారికి అయితే ఉంటదా అండి అంటే అందరికీ అలాగే ఉంటుంది. కానీ ఉంచుతున్నారా? ఈరోజు 2 వారెంట్లకి 3 వారెంట్లకి వచ్చిపోండి అంటూ మేము క్లయింట్లను బెదిరిస్తుంటే ఏంటండి వచ్చేది? వాళ్ళకైతే ఒకటి మాకైతే ఒకటి అంటే మేము చెయ్యాలా వద్దా ప్రొఫెషన్? సో వీటన్నిటికంటే మించి ఈ రోజు 20 రోజులు వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, ఎక్కడికి పోడండి. గుర్తుపెట్టుకోండి, రాజు కంటే మొండోడు గెట్టోడు. జగన్ రెడ్డి అనేవాడు ఒక మొండోడు.
అసలు తండ్రి అడ్డంకుగా ఉన్నప్పుడు తండ్రి ఏ పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయిందో మాకు తెలుసు. చిన్నాయన అడ్డగిస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత ఇస్తే చిన్నాయన ఏ పరిస్థితిలో వెళ్ళిపోయాడో మాకు తెలుసు. తల్లి రాజకీయ పబ్లిసిటీకి ఎక్కడ వాడేస్తాడని తల్లి ముందుగానే ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలుసు. చెల్లిని చంప పెళ్ళమని కొట్టాడు, చిన్నాయని కొట్టాడు అంటూ మా అధినాయకుడు తాడేపల్లి గూడెం సభలో మాట్లాడితే నేనెప్పుడు కొట్టాను మా చెల్లిని అంటూ ఆయన రాలేదు, మా అన్న నన్నెప్పుడు కొట్టాడు అంటూ ఆ చెల్లి అడగలేదు. ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి ప్రజలకు నమ్మకం పోతుంది. 20 రోజుల్లో ఏం జరుగుతుందంటే మీరు గుర్తుపెట్టుకోండి, లోటస్ పాండ్ ఇంటి దగ్గర పోలీసులు గస్తీ కాయాల్సింది. తాడేపల్లి ప్యాలెస్ అంతా ముక్కలు ముక్కలు అయిపోతుంది, సెక్రటేరియట్ అంతా ధ్వంసం అయిపోతుంది, ఖాళీ, ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుంది. చాలా ఫైల్స్ ఎందుకు దగ్ధం అయిపోతున్నాయి అంటే ఈ రోజు పాపం ప్రభుత్వం వచ్చి అధికారులు మార్చారు, కానీ లక్ష్మి గారు చాలా ఇంపార్టెంట్, ఆ కింది స్థాయి ఉద్యోగస్తులు మొత్తం జగన్ గారి వీరాభిమానులు, అభిమానులు కాదు వీరాభిమానులు. ఎందుకంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ మారినప్పుడు ప్రతి 5 years కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని మారుస్తారు. అంటే పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తల పిల్లలని, వాళ్ళ అభిమానులని, అలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటది. పోస్టింగ్లు పడినాయి సార్, మాకు ప్రయారిటీ ఇవ్వండి సార్, మేము పార్టీలో పనిచేసాం, ఇలా అడుగుతారు. కానీ అబ్కాస్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారండి. అబ్కాస్ అంటే ఆ ఉద్యోగాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా తీయడానికి వీలు లేదు అన్నట్టుగా కొన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు. ఆ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ వేయలేదండి. గతంలో కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మెడికల్ స్టాఫ్ ని, కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసిన వాళ్ళని, లేకపోతే అన్ని చోట్ల ఎంప్లాయీస్ అందరినీ తొలగించేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ బినామీల్ని పెట్టుకున్నారు. ఈ రోజు ఫైల్స్ దగ్ధం అయిపోతున్నాయి అంటే మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ అగ్గిపెట్టికి నిప్పెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఏదైతే మీరు దొంగ నేను దొంగ, దొంగలు పంచుకుంటే రాజ్యాలు పోయినట్టుగా ఇదిగో నేను 10 రూపాయలు తీసుకుంటా, నీకు 2 రూపాయలు ఇచ్చానా, ఇప్పుడు బయటపడితే ఇద్దరం ఇరుక్కుంటాం, నేనైతే ఒక గట్టి లాయర్ని పెట్టుకుంటా, నువ్వు పెట్టుకోలేవు. ఇదంతా జరగకుండా ఉండాలంటే ఆ డాట్ ల్యాండ్ లో పెట్టిన భూములన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇమీడియట్ గా ఆ రోజు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగాల, లేకపోతే గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు పైకి ఎగరేసిన బాంబులు వచ్చి కలెక్టర్ ఆఫీస్ మీద పడి కలెక్టర్ ఆఫీస్ దగ్ధం అయిపోవాలా, సెక్రటేరియట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్ ని తగలబెట్టేసి, చూసారా 20 రోజులు నేను ఊర్లో లేకపోతే నా కార్యకర్తల్ని 100 మందిని చంపేశారు, నా ఇల్లు తగలబెట్టేశారు. ప్రతిపక్ష నేతగా నేను బతకాలా వద్దా అని మళ్ళీ జంతర్ మందిర్కి వెళ్ళి కూర్చుంటాడు మేడం. ఏం జరుగుతుందో అంచనా వేయడానికి అసలు అర్థమే కావట్లా. ఆయన మూమెంట్స్ అంటే ఒక రకమైన భయం ఉందంటారు. కానీ ఇంకొకటి మేడం, వాళ్ళ కార్యకర్తల్ని చంపేస్తాడు. అది ఈ మీడియా ముఖంగా నేను వైసీపీ అభిమానులకి కార్యకర్తలకి చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏది చేయబోతాడో కొద్దో గొప్ప కొంచెం అంచనా వేయగలుగుతున్నాం, కొంచెం చదువుకున్న వాళ్ళం. తెనాలిలో ఒక పాప అండి, పాపం ఒక అమ్మాయి, మా జగన్ గారు ఇలా కట్టించారు, ఇల్లు అలా కట్టించారంటే ఇదేంటి అంత అచ్చుచ్చాగా మాట్లాడుతుంది, దీనికి ఏదో నెత్తిని టెండర్ పెడతాడు అనుకున్నా. 2 రోజుల్లో అమ్మాయి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయింది, పలానా దుండగులు పడేశారన్నారు. అసలు రైల్వే స్టేషన్ లోపల బయట కెమెరాలు ఉంటాయి, ఆవిడ ఎంత చకచకా నవ్వుకుంటూ వెళ్ళింది, ట్రైన్ ఎక్కేటప్పుడు ఎవరిద్దరు నెట్టేశారు, ఇవన్నీ ఎందుకు వెలిగి తెలియదండి. అంటే మా అభిమానుల్ని చంపేస్తారా అంటే, నా వైపు మాట్లాడే వాళ్ళని చంపేస్తారా అంటే, వాళ్ళని చంపరండి, వాళ్లే చంపేస్తారు. చంపేసి ఈ టీడీపీ మీద జనసేన మీద వేస్తారు. అవసరమైతే ఆయన ఈ ఒక్క పదాన్ని వాడారు, గుర్తుపెట్టుకోండి, నా ప్రాణానికి రక్షణ లేదు అంటూ. గతంలో కోడికత్తి గాయం జరిగింది, తర్వాత గులకరాయి గాయం జరిగింది, కానీ పాపం గులకరాయికి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయింది మా విజయవాడలో. రాయి దొరకలేదు, కానీ 1 కన్ను 2 కన్నులు పోయినోడు అక్కడే ఉన్నాడు. లేకపోతే ఇక్కడ కుట్లు పడి, ఇక్కడ దెబ్బ తగిలి కుట్లు వేస్తే ఆ కుట్లు కాసేపట్లో మాయమైపోయి ఆయన ఏ క్రీమ్ వాడాడు చెప్తే ఆడపిల్లలందరూ అదే క్రీములు వాడుకుంటారు, ఆ మచ్చ మాయమైపోయే క్రీమ్ అంటే. ఈ రకంగా చేసిన వ్యక్తి అవన్నీ గుర్తు చేస్తుంటే చేస్తారా, ఏం చేయబోతారా అంచనా వేయలేకపోతున్నాం అండి. రైట్ అండి, రైట్. వంశీ గారు, నిజంగా అంటే మేబీ ఆ భయాలు ఉంటే గనక ఇప్పటికీ ఫైల్స్ దగ్ధం అయిపోతున్న దాన్ని కంట్రోల్ చేయడం ఓవైపు అవ్వట్లేదు. రెండోది, నిజంగానే ఇలాంటి కుట్ర ఏదైనా ఉంటే గనక ఎట్లా కుట్ర ఛేదించేది? అంటే ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదంటే రాష్ట్రంలో పోలీసింగ్ కానివ్వండి స్ట్రాంగ్గా ఉన్నారని నమ్మొచ్చా? అధికారులే ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఇప్పుడు బాల్కోటే రజనీ గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో, నేను లాస్ట్ టైం మన డిబేట్ లో అదే చెప్పాను మేడం, మీకు గుర్తుండొచ్చు. నాగార్జున యాదవ్ అనేటటువంటి వైసీపీ వీళ్ళు వేసేసి తెలుగుదేశం పార్టీ మీదకి, జనసేన మీదకి డెఫినెట్లీ ఆ పాపాన్ని నెడతారు అని నేను మీకు చెప్పాను. రజనీ గారు ఇంకో విధంగా కార్యకర్తలను చంపేసి మా అకౌంట్ లో వేస్తారని చెప్పారు. ఈ రోజు
అలాగే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు ఏదో విధ్వంస రచన చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా రజనీ గారు అన్నారు. కానీ ఇక్కడ ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కింద ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తండ్రి దిగొచ్చి సలహాలు ఇచ్చినా కానీ ఆ కుట్రలు జగన్మోహన్ రెడ్డి ఇంకెవరైనా కానీ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ చంద్రబాబు నాయుడు గారు పట్టేశారు. ఎంత కుట్ర కోణంతో ఆలోచిస్తారో అలాగే ఈ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉందంటే మేడం, మీరు చూడొచ్చు. గతంలో నేను కొన్ని కామెంట్స్ చేస్తాను, ఇప్పుడు దాన్ని మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుండి 3 స్కార్పియోల్లో డబ్బు పోలీసుల సహాయంతో అప్పటి పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అండతోటి తెలంగాణకి వెళ్ళేది మేడం. మీరు కావాలంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుండి చూసుకోండి ఎన్ని చెక్ పాయింట్లు ఉంటాయో. ఆ శుక్రవారం రోజు మాత్రం అవి ఉండే కాదు. అంత నిర్వీర్యమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఎలా ఉందంటే ఎట్లాంటి కుట్ర జరిగినా గానీ ఇమీడియట్ గా ఇంటెలిజెన్స్ బాస్ లడ్డా గారికి చేరుతా ఉంది, దాన్ని ఛేదిస్తా ఉన్నారు. అంటే ఎందుకు శుక్రవారం వెళ్తుందంటారు? ఈ శుక్రవారం కొంచెం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటది మేడం. వీకెండ్స్ కదా, అందరు వెళ్తా ఉంటారు. వీళ్ళకి కూడా అనువైన టైము. వీళ్ళకి శుక్రవారం అనే కాదు కానీ మేడం, వారం రోజులు చేరిన డబ్బు అంతా కూడా ఆ రోజు వెళ్ళేది. మీరు ఎలక్షన్ టైంలో కూడా ఒక అనుమానాస్పద బస్సు చూసుంటారు, గుర్తుందా మేడం? ఒక బస్సు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఆ బస్సు ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాంట్రీ కార్ అన్నారు కానీ దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు పాపం. తర్వాత మేము చాలా ఎక్స్పోజ్ చేసాం ఆ బస్సుని, మేము చాలా పబ్లిక్ చూపించాం, పబ్లిక్ అంతా కూడా విశ్వసించారు. ఈ డబ్బు సంచులు డబ్బులు వీళ్ళు ప్రత్యేక విమానాల్లోనే తరలించిన వాళ్ళు స్కార్పియోలు బస్సులో ఒక లెక్క మేడం. వీళ్ళకి కాదండి, ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా తరలించారంటారు, ఇప్పుడు స్కార్పియోల ద్వారా వెళ్ళిందంటారు, కాకినాడ ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళిందంటారు. ఎక్కడి డబ్బు, ఎంత డబ్బు, ఇన్ని వాహనాల్లో అన్ని ట్రాన్స్పోర్ట్స్. మేడం మద్యంలో 5 రూపాయలు 10 రూపాయలకు దొరికే స్పిరిట్ ని 300 రూపాయలకు అమ్మి కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి మేడం? ఇసుకలో డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి మేడం? ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి మేడం? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుండి ఢిల్లీ పోవాలంటేనేమో గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా, తెలంగాణ పోవాలంటేనేమో స్కార్పియోల ద్వారా, దేశం దాటాలంటే వేరే దేశం దాటాలంటే కాకినాడ పోర్టు ద్వారా వీళ్ళు డబ్బులు తరలించారు అప్పటి పోలీస్ బాస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి అండతోటి. అలా చేసి ఈ రోజు ఈ కుట్రలన్నీ కూడా అప్పటి పోలీసుల సహకారంతో జరిగినాయి. ఇప్పటి పోలీసులు ఈ మహేష్ చంద్ర లడ్డా గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉండగా ఇట్లాంటి కుట్రలేని సాగం. అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు, రజనీ గారిని ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ డిబేట్ ద్వారా రజనీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఈ కుట్రలే సాగం అని చెప్పేసి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో నేను ఈ డిబేట్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే బాలకోటయ్య గారు సిబిఐ వాళ్ళ గురించి ఒక మాట అన్నారు. ఏదైతే ఈ సిబిఐ వాళ్ళు ఇంకెందుకు మూసేసి వెళ్ళిపోండి అని అన్నారు. అయితే మీకు గుర్తుండి ఉండాలి, అన్బురాజన్ అని ఒక ఎస్పీ గారు సిబిఐ అధికారుల మీదే కేసు నమోదు చేసినటువంటి ప్రబుద్ధుడు ఇప్పుడు ఎక్కడున్నాడు మేడం? 16 మంది లిస్ట్ లో ఉన్నాడు. సో వ్యవస్థలన్నింటినీ కూడా మెల్లమెల్లగా దారిలోకి తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారిగా ఓవర్ నైట్ లో అయ్యే పని కాదు ఇది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలను దారిలో తీసుకొచ్చే పనిలో ఉంటే వీళ్ళు ఈ ఫైల్స్ తగలబెట్టాలి, ఇట్లాంటివి చేస్తా ఉన్నారు. చెదురు మొదలు సంఘటనలు 1-2 జరుగుతా ఉన్నాయి. ఇక నుండి అవి కూడా జరగవని నేను విశ్వసిస్తా ఉన్నా. ప్రజలను కూడా సహకరించాలి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని పబ్లిక్ గా డిస్కస్ చేస్తే ఈ ఫైల్స్ తగ్గదా ఉంటారు. అవన్నీ కూడా అనుమానాలే, కాదంటలేదు. కానీ ఇక నుండి జరగవు అని చెప్పి నేనైతే విశ్వసిస్తా ఉన్నా మేడం. ఓకే, కానీ సిబిఐ విషయంకి వచ్చే వరకు రజనీ గారు అన్నట్టుగా సిబిఐ రాష్ట్ర పరిధిలో ఉండదు, కేంద్రం పరిధిలో ఉంటుంది. కేంద్రం ఖచ్చితంగా కేంద్రం కనుసన్నల్లో కూడా ఉంటుంది. అంటే ముందుకు వెళ్తుంది, కాస్త గట్టిగా వెళ్ళమంటే వెళ్తుంది. మరి ఇన్నాళ్ళు అనలేదో అన్నారో మరి ఏమన్నారో కానీ అదైతే ఆగింది. ఇప్పుడు ఏంటండి మరి పరిస్థితి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. సిబిఐ తన పని తాను చేయగలిగితే ఏరి పారేడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాలని చాలా సులువు. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా పరిపాలన చేసుకోవడానికి అవకాశాలు ఉండేలాగా పనిచేయొచ్చు. బట్ సిబిఐని యాక్టివ్ చేసే అవకాశాలు ఉంటాయా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి? నిన్ననే ఒక ఆర్డర్ ఇచ్చారు మేడం. సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ జరుపుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం
చెప్పింది. అయితే మీరు గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చెప్పచ్చు. మీరు అంబురాజన్ గారు ఎస్పీ గారుగా ఉన్నప్పుడు రామ్లాల్ గారు సిబిఐ ఎస్పీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు, కేసు నమోదు చేసినటువంటి ప్రభుత్వాలు, ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ట్రై చేసినటువంటి ప్రభుత్వాలు మన రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఉంది. ఖచ్చితంగా సిబిఐ వచ్చే రోజుల్లో వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టు సిబిఐ తన పని తాను చేసుకుపోద్ది. బాబాయ్ హత్య కేసులో నిందితులు వస్తారు, అక్రమ కేసులో ఉన్నటువంటి నిందితులు బయటకు వస్తారు, బయటకు వచ్చారు. అక్రమ కేసులు కూడా సాఫీగా సాగుతుంది. వీళ్ళందరూ ఆట కట్టిస్తారని చెప్పి మేమైతే విశ్వసిస్తా ఉన్నాం. ఎందుకంటే అండి ఇది సిబిఐ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అండి. ఒక స్టేట్ పోలీసులు, అది కూడా ఒక జిల్లా పోలీసులు సిబిఐని రానియకుండా నిలువరించి ఆపారు అంటే కనుక సిబిఐ తలదించుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయినట్టే. అలాంటి సిబిఐ మళ్ళీ తలెత్తుకొని రావాలి అంటే కనుక మరి అది ప్రెస్టీజియస్గా తీసుకుంటారా, లేదంటే మరి ఆనాడు అది ప్రీ ప్లాన్డ్గా జరిగిందా? అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. అవునండి, ఆ రోజు సిబిఐ తలదించుకుని వెళ్ళటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకోవాలి. నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, అప్పటి పోలీస్ బాస్ చేసిన పనికి ఈ అంబురాజన్ ఎస్పీ గారు సిబిఐ వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తలదించుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నడిచినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అరాచకాలన్నీ చూసే వాళ్ళకి 11 వచ్చాయి. వీళ్ళందరి ఆట కట్టియమని, ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ పెట్టమని కూటమి ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చి జనం ఈ రోజు పట్టం కట్టారు. కాబట్టి ఈ సిబిఐకి ఇక అడ్డు లేదు. వాళ్ళ విచారణ వాళ్ళు సాఫీగా చేసి సిబిఐ కేసులు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో వాటన్నిటినీ విచారణ త్వరితగతిన చేసి నిందితులను అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా సిబిఐకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల ఎత్తుకునే విధంగా మారతారని చెప్పేసి మేమంతా కూడా కూటమి ప్రభుత్వంలో విశ్వసిస్తా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ కేంద్ర అనుసరణలో ఉన్నా గానీ రాష్ట్రంలో సహకారం లేనిది, రాష్ట్ర పోలీసుల సహకారం లేనిది ఏం చేయలేకపోయారు ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు రాష్ట్రం పోలీసులు వీళ్ళందరూ కూడా ఏది చెప్తే అది సిబిఐ ఎలా నడిస్తే అలా వాళ్ళ విచారణకు సహకరించే విధంగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బాబాయ్ హత్య కేసు నిందితులు అందరూ కూడా డెఫినెట్లీ. లక్ష్మి గారు, హైకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదండి. గతంలో మీకు గుర్తుండి ఉండాలి, వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ గారికి బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు తెలంగాణ సిబిఐ కోర్టును, హైకోర్టును చివాట్లు పెట్టింది. ఎందుకంత అచ్చుచాబడుతున్నారు, సిబిఐ కేసులో మీరెందుకు తలదూరుస్తున్నారు, సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇవ్వట్లేదు అంటూ అత్యున్నత న్యాయస్థానం కింది స్థాయి కోర్టులను చివాట్లు పెట్టింది. ఇక పైన నాకు తెలిసి ఏ కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వో. నాకు తెలిసి సెంట్రల్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఏ ఒక్కరు కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుమానించే పరిస్థితి ఉండదు. అనుమానించే పరిస్థితి లేకుండా తనని తాను నిరూపించుకోవాలండి. మీరు ఇందాక అడిగేశారు, విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట పోలీసులు ఆపేశారు సిబిఐ వారిని, అది ఎంత అవమానం అని. అవమానం మనకంటే ఎక్కువ వాళ్ళకు ఉండాలండి. ఏ రాష్ట్రంలోనైనా లల్లు ప్రసాద్ యాదవ్ ని ఎత్తినంత తేలిగ్గా, కేజ్రీవాల్ గారిని ఎత్తినంత తేలిగ్గా, ఎక్కడో లండన్ లో జగన్ గారు ఉంటే ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఇక్కడ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానంగా అంత గొప్ప పరిపాలన అందించినటువంటి చంద్రబాబు గారిని ఎత్తినప్పుడు ఇవన్నీ కూడా జగన్ గారిని తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదండి. ఇంత చేశాం మేడం, ఇంత చేశాం, అతను ఇంత జరుగుతుంది, ఇంత చేస్తున్నాడన్నా ఇంకా ఎందుకు అతను గెలిచాడు, అవినాష్ ఎందుకు గెలిచాడు, పెద్దిరెడ్డి ఎందుకు గెలిచాడు, లేకపోతే ఇంకొక మిథున్ రెడ్డి ఎందుకు గెలిచాడు అంటే తన ఓటింగ్ చెక్కు చెదరల. ఇందాక నేను మీకు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్, అప్కాస్ ఎంప్లాయీస్, కింది స్థాయి ఎంప్లాయీస్ మొత్తం జగన్ మనుషులు. మీరు పైన అధికారులు మార్చి ఆటాడితే అది ఎంతవరకు సమంజసం? కింది స్థాయి ఎంప్లాయీస్ అవసరమైతే ఎస్సీ ఎస్టీలు గుడ్డలు దించుకొని ఎంఆర్ఓ నన్ను రేప్ చేయబోయాడని కేసులు పెడితే వాళ్ళ బతుకులు ఏమైపోతాయి? సో ఈ రకంగా కింది స్థాయిలో ప్రక్షాళన చెయ్యకపోతే అధికారులు ఉద్యోగాలు చేయలేరండి. ఈ రోజు అరెస్ట్ చేయబోతున్నామంటే కింది స్థాయి ఎంప్లాయీస్ నైట్ అంతా రెడీ అవ్వాలి. ఈ నైట్ అంతా రెడీ అయ్యే ఎంప్లాయీస్ వెహికల్స్, సార్ మా బాసు రేపు పొద్దున వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు, జోగి రమేష్ గారి ఇంటికి ధర్నాకు పోబోతున్నారు, ఇంకోటి బయటికి అలా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మీరు కలెక్టర్లు మారుస్తున్నారు, ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, కానీ అప్కాస్ ఎంప్లాయీస్ ని మార్చే అవకాశమే లేకుండా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. దాన్ని వెసులుబాటు కల్పించి కొంతమంది ఆయన అనుసంధాన వర్గాన్ని అక్కడ నుంచి ప్రక్షాళన చేస్తే తప్ప, అంటే వేళ్ళని క్లీన్ చేస్తే తప్ప మొక్క పైకి ఎదగదేమోనని నా ఉద్దేశం అండి. అందుకనే ఫైల్స్ దగ్ధం అవుతున్నాయి. దీంట్లో అవసరమైతే వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకొని జిహాద్ అనేటటువంటి అభిమానులు కూడా ఉన్నారండి. సెక్రటేరియట్ లో టీ కాఫీలు అందించే వాళ్ళు, మంచినీళ్ళు అందించే వాళ్ళు కూడా మా జగనన్న ఓడిపోయాడంటే మేము ఇంకా నమ్మలేకపోతున్నాం మేడం అంటారు.
ఓరు నాయన ఈ రాష్ట్రాన్ని ఇంత చేశాడు, ఆ రాష్ట్రానికి ఏం చేశాడు మాకెందుకండి, మా కుటుంబాలకి న్యాయం చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబాలకి ఏం న్యాయం చేశాడో, మరి ఏం జరుగుతుందో, గ్రౌండ్ లెవెల్ 40% ఓటింగ్ ఎందుకు చెక్కు చెదరలేదో అది మనం మార్చాలా. ఇంకా గానీ మనమే గెలిచాము అతనే ఓడాడు అంటే నమ్మే పరిస్థితి లేదండి. ఎనీ టైం జగన్ అలర్ట్ గా ఉంటాడు. 20 రోజులు అక్కడున్నా మళ్ళీ వెనక్కి వస్తాడు, ఎక్కడికి పారిపోడు, ఇక్కడే కూర్చొని యుద్ధం చేస్తాడు. చెయ్యాలి కూడా. మనకు కూడా కావాల్సింది అదే, యుద్ధంలో గెలవడమే. కాబట్టి ప్రత్యర్థి కూడా మన కనుసన్నల్లో ఉండాల్సిందే. కానీ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాడు, జంతర్ మంతర్కి వెళ్తున్నాడు, రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తున్నాడు. ఈ 20 రోజుల్లో ఏమేం జరగబోతాయో అంచనా వేయలేకపోతున్నాం అంటే ఏం కాదు రజనీ గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకేం భయం లేదంటున్నారు. సార్ మంచివాడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇలాంటి వాడు రాక్షసుడు 10 తలలు. మీరు ఒక తలని నరికేసి ఏం కాదులే అంటే అది అవకాశమే లేదండి. కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ మొత్తం వాళ్లే. నీళ్ళలో మంచి నీళ్ళు ఏమైనా కల్పించినా గానీ ఆశ్చర్యపోనక్కర్లా. సో అటువంటి పరిస్థితుల్లో క్రింది లెవెల్ ఎంప్లాయీస్ లో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం పునరాలోచన చేస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలని నా ఉద్దేశం అండి. రైట్ అండి. బాల్కోటే గారు. లక్ష్మి గారు, ఓ 25 ఏళ్ల క్రితం నేను 4 మిత్రులు ఒక హోటల్లో కూర్చున్నాం. నా సీనియరు చెప్తున్నాడు, భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉందని గిరిలియో కనిపెట్టాడని చెప్తున్నాడు. ఈ లోపల ఆ టీ ఇచ్చేవాడు ఏం చేశాడంటే అలాగనే నిలబడి వింటున్నాడు మా నలుగురు మాటలు. వాడు విని భూమి గుండ్రంగా ఉందన్న మాట విని, మీరేం చదువుకున్నారని అడిగాడు మమ్మల్ని. నేను బిఎస్సి అని చెప్పాను, ఇంకొక ఆయన ఎంబీఏ అని చెప్పారు. అసలు మీరు బడికెళ్ళలేదు, భూమి గుండ్రంగా ఉంటామంటే గుండ్రంగా ఉంటే ఈ టీ గ్లాస్ కింద పడుతుంది కదా, బల్ల మీద టీ గ్లాస్ కింద పడాలి కదా, భూమి గుండ్రంగా అంటారేంటి, నేను కింద పడిపోవాలి కదా అని అడిగింది. నేను ఒక మాట చెప్తున్నా, మనం ఎంతసేపు మాట్లాడినా భూమి గుండ్రంగా ఉందన్న సంగతి ప్రజలకు తెలుసు. వాగ్గేయ కార్డు గద్దరు అంటారు, అందరూ ఒకే చెట్టు కొమ్మలు, అందరూ ఒకే తాను గుడ్డరు. కార్ల్ మార్క్స్ అంటారు, రాజ్యాంగం అధికారంలో ఉన్నవాడి చేతిలో పనిముట్టు, వాడు ఆ పనిముట్టుని తనకు అనుగుణంగా వాడుకుంటాడు. అది సిబిఐ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, పార్లమెంట్ అయినా, అసెంబ్లీ అయినా. జగన్మోహన్ రెడ్డి గారు అలాగనే వాడుకుంటారు. కానీ బాల్కోటే గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య అలాగే వాడుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాదయాత్రలు చేసేవాళ్ళు? చెప్పేదేనండి, వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగి ఉండేది? జరిగినప్పుడు వెంటనే వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళి ఉండేవాళ్ళు? మీరు ఎన్నికల్లో గెలుపోవటముల గురించి మాట్లాడుతున్నారు, నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. లేదు, నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు కలిసి గుడ్ గవర్నెన్స్ అంటే గుడ్ గవర్నెన్స్ రాదు. స్పీడ్ గవర్నెన్స్ అంటే స్పీడ్ గవర్నెన్స్ రాదు. ఇది ప్రజాస్వామ్యం. వ్యవస్థలు ఉన్నాయి, ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వ్యవస్థను చేంజ్ చేయాలంటే న్యాయస్థానాలు చొరవ చూపాలి. కార్యనిర్వాహక వర్గమైన ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళ విధుల్ని నిర్వహిస్తారు. అప్పుడు గుడ్ గవర్నెన్స్ ఉంటుంది. నాయకుడు అక్కడ తప్పించడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమైంది? చట్టసభల సాక్షిగా పెట్టిన అమరావతి ఏమైంది? సిఆర్డిఏ చట్టాల సాక్షిగా పొందుపరిచిన అమరావతి ఏమైంది? ఆయన వస్తే 3 అంటాడు, ఈయన వస్తే 6 అంటాడు. ఏమైపోయింది రాష్ట్రం? ఎన్ని సంవత్సరాలు వెనకపోయింది? ఏంటి ఈ యొక్క అవినీతి చిట్టాలు? ఏంటి మద్యం కుంభకోణాలు? ఏమైపోయారు ఈ రోజున? వాసుదేవరెడ్డి గారు కానీ, ఇంకో రెడ్డి గారు కానీ ఎందుకు జరుగుతుంది? చట్టం పనిచేయట్లేదనే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చట్టం కీలుబొమ్మలాగా మారుతుందా? అందుకని మీరు గమనించారు లేదు, ప్రభుత్వాలని ఎందుకు ప్రజలు ఎట్ట మారుస్తున్నారు? ఒకసారి వచ్చిన ప్రభుత్వం రెండోసారి ఎందుకు రావడంలా? ఎందుకు దిగిపోతుంది? ఓడిపోయిన అతను కూడా 40%, 30% ఓట్లు ఎందుకు వస్తున్నాయి? ప్రజలకు ప్రజాస్వామ్యం మీదే నమ్మకం పోదు. అటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఈ రోజున మీరు కలకత్తా సంఘటన చూశారు. ఒక ఆడబిడ్డని అలా అత్యాచారం జరిగితే ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది ఈ రోజున? కాబట్టి ఎప్పుడైనా సరే నేను మాట్లాడానా మీరు మాట్లాడిన కాదు, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోగలిగితే ప్రజలు బతుకుతారు. లేదు అంటే పాలకుడు ఆడుతూ ఉంటుంటాడు. ఇలాగనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కూడా ప్రభుత్వం చట్టాలు తేల్చేయాలి, లేదా న్యాయస్థానాలు తేల్చేయాలి. సిబిఐ ఏమి అదేమన్నా వజ్రకిరీటమే కాదు, లేదా భగవత్ స్వరూపమేం కాదు. అది కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నది. సిబిఐ కదా అరెస్ట్ చేయకుండా వెనక్కి తిరిగి వచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో.
కాబట్టి విశ్వాసం కోల్పోతుంది వ్యవస్థ. అందుకని తప్పనిసరిగా ఇప్పటికైనా సరే నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని, మీరు నేరస్తులందరిని అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం. మనం చెప్తున్నాం ఇన్ని వేల కోట్లు, 100 కోట్లు, కంటైనర్లు, లారీలు, 1,00,000 కోట్లు ప్రతి శుక్రవారం డబ్బు పోతుంది. ఎవడు పట్టుకోవద్దన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగాం మేము, పోలవరంలో అవినీతి జరిగింది, అమరావతిలో దుర్మార్గం జరిగిందని. ఎవడు పట్టుకోవద్దన్నారు? వెరసి ఏమైంది? ప్రజలు నష్టపోయారు. 5.5 కోట్ల మంది ప్రజలు నష్టపోయారు. రాజకీయ నాయకులకు ఏమవుతుంది చెప్పండి మేడం? ఈరోజు బెంగళూరులో కాకపోతే తాడేపల్లిలో ఉంటారు, లేకపోతే లండన్లో ఉంటారు, లేకపోతే యూకేలో ఉంటారు. ఏమవుతుంది? విజయసాయి రెడ్డికి పీకేది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఊడేది ఏమవుతుంది చెప్పండి? పోయేది ఎవరికి? ఇప్పుడు మద్యం తాగాం, చనిపోయింది నా బిడ్డలే కదా. వైకాపా 5 ఏళ్ల పరిపాలనలో ఎవరు చనిపోయారు మేడం? ఈ హత్య సంఘటనలో ఏదో కర్ణుడి కవచకుండలాలు కనుక పెట్టుకున్నట్టుగా ఏమిటి ఈ పిడికడ ఆత్మగౌరవ కథలో, ఈ వ్యధలో, ఈ రోదంలో ఎందుకు మాకు ఊపిరి సలపటం లేదని పోరాటాలు? ఎందుకు ఈ పోరాటాలు? ఎంతమంది బిడ్డలు చచ్చిపోయారు? ఎన్ని అత్యాచారాలు జరిగినాయి? ఎవరిని అత్యాచారం చేశారు? ఈ పాపాల చిట్టా మూలనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి స్పృహ ఉందా? వీటి మీద విచారణ ఉందా? వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చారా? ఎంత ఇచ్చాడు? వేర్ ఈజ్ మై శ్వేతపత్రం? నా బిడ్డల మీద శ్వేతపత్రం ఏది? ఇది చూస్తాడు కదా ప్రజలు. ఆలోచించరా? కాబట్టి తప్పనిసరిగా నేను మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇంత అపూర్వమైన విజయం సాధించినందు మూలాన ఖచ్చితమైన సమన్యాయం చేసే విధంగా, రాష్ట్రంలో సుపరిపాలన అందే విధంగా సామాజిక న్యాయ కేంద్రంగా పరిపాలన చేస్తే చంద్రబాబు నాయుడు గారికి తిరుగుండదు. ఆ దిశగా అడుగులేయాలని కోరుతున్నాను. రైట్ అండి, రైట్. వంశీ గారు, సిబిఐ ఓన్లీ ఇప్పుడు మొత్తం కూడా మొత్తం ఈ బాల్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఇవ్వాలా వద్దా, సిబిఐ ఆ ఫైల్స్ని దులుపుతుందా లేదా అనేది ఈ బాల్ ఏదైతే ఉందో కోర్టులో కాదు ఇప్పుడు ఉంది. కోర్టు కూడా మళ్ళీ సిబిఐ కోర్టులో వేసింది ఈ బాల్ని. కాబట్టి మరి సిబిఐ ఏం చేయబోతుంది అనే దాని మీద ఈ పిక్చర్ అంతా ఉంటుంది. ఇది మళ్ళీ రాజకీయ రంగు పొలిమే లాంటి పరిస్థితులకు కారణమవుతుందా? బాల్కోటే గారు అన్న దాంట్లో కూడా వాస్తవాలు లేకపోలేదండి, రజనీ గారు అన్న దాంట్లో కూడా వాస్తవాలు లేకపోలేదు. ఏదైనా జరగవచ్చు అన్న ఒక భయం ప్రజల్లో ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూశారు కాబట్టి. మొన్న ఎన్నికల ముందు వరకు కూడా అదే కదండి. ఇప్పుడు గులకరాయి అని మనం మాట్లాడుకున్నా, ఇంకోటి మాట్లాడుకున్నా, మొన్నటి వరకు అదే కదా. సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టిన నాడే కనీసం ఈవిడ రజనీ గారు అన్నట్లుగా ఆ అధికారులు కనీసం రాష్ట్రం కోసం పనిచేసేలాగా మారుతారు. వంశీ గారు, మేడం, సాక్ష్యాలు కావాలి, ప్రజల ముందు పెట్టడం కావాలి, సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టడం కావాలి అనేది ఫైనల్. ఆ దిశగా పని చేస్తారా? ఆ దిశగానే పని జరుగుతా ఉంది మేడం. మేము అధికారంలోకి వచ్చి 75 రోజులు ఈ వ్యవస్థలన్నీ కూడా చక్కబెట్టే పనిలో అధికారుల్ని మార్చారు. రజనీ గారు అన్నట్లుగా కింది స్థాయి అధికారులు కూడా మార్చాలి అనేటటువంటి మాట చాలా ఉత్తమం, కరెక్టే. ఆ దిశగా అడుగులు వేసి ప్రజల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అతని అనుయాయులు చేసినటువంటి సాక్ష్యాధారాలతో సహా ఈ కూటమి ప్రభుత్వం ఉంచుతుంది. అలాంటి దానిలోనే ఒకటి జోగి రమేష్ సుపుత్రుడు ఈ రోజు జైల్లో ఉన్నాడు. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని నేను చెప్పినట్లుగా 3 డిపార్ట్మెంట్లకు చెందినటువంటి 3 ఒక వాసుదేవ్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అలాగే మీకు మద్యం రెడ్డి, అలాగే ఈ ఫైబర్ రెడ్డి, ఈ రెడ్లందరూ ఎవరైతే ఈ కేసుల్లో ఉన్నారో అందరూ ఈ సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు కూటమి ప్రభుత్వం పెడుతుంది. వాళ్ళు చేసినట్లుగా అడ్డగోలు అరెస్టు చేసే పని అయితే గనక ఈ పాటికి వైకాపా నాయకులందరూ కూడా జైల్లోనే ఉండేవారు అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అడ్డగోలు అరెస్టులు ఉండవు, సాక్ష్యాధారాలు లేని అరెస్టులు ఉండవు. ఖచ్చితంగా సాక్ష్యాధారాలతో సహా అందరినీ చట్టం ముందు ప్రవేశపెట్టి చట్టం తన పని తాను చేసుకుపోయినట్లుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో గానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి మహా టీమ్స్ డిబేట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రైట్ అండి, రైట్. ఆ దిశగా మరి ఏం జరగబోతుందో చూద్దాం. మరి కోర్టు ఏం చెప్పబోతుంది? సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని సిబిఐ అడుగుతుందా, లేదు అంటే ఆయన 3 దేశాల పర్యటన మరి కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ అక్టోబర్లో వస్తారా? ఈ లోపుగా ఇక్కడ ఏం జరగకుండా మరి మీ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? అసలు ఏం మారుతుందో చూద్దాం. పర్మిషన్స్ వస్తాయా లేదా అనేది. థ్యాంక్ యూ వంశీ గారు, బాల్కోటే గారు, రజనీ గారు, ముగ్గురికి ధన్యవాదాలు.